ప్రభు పేరట ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. చక్కటి మాట ఏముందంటే, విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. ఆనోకు విశ్వాసాన్ని బట్టి ఆయన మరణము పొందలేదు. పుట్టిన ప్రతివాడు మరణం పొందక తప్పదు, కానీ ఆనోకు మాత్రము ఈ భూమి మీద మరణము పొందలేదు, మరణము చూడలేదు. బతికున్నోనే దేవుడు తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. దేవుని ఇష్టానుసారంగా జీవించినవాడు ఆనోకు, దేవుని చిత్త ప్రకారంగా జీవించినవాడు. అందుకే దేవుడు బతికున్న వ్యక్తినే దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. మరణము చూడకుండా బతుకు నరుడు ఎవరు అని బైబిల్లో రాయబడినది. ఆనోకు మాత్రము ఆయన మరణము చూడకోకుండా బతుకున్నవాడు బతుకున్నట్టు దేవుని రాజ్యానికి వెళ్ళినట్టు మనము చూస్తున్నాము. దేవుడు వచ్చే రాకడ సమయంలో నువ్వు విశ్వాసము కలిగి ఉన్నట్టయితే, నువ్వు ఒకవేళ సజీవ లెక్కలో ఉన్నట్టయితే నీవు కూడా ఆనోకు వలన ఎత్తబడతావు. నీ శరీరంతోనే నువ్వు ఎత్తబడతావు, దేవునితో నువ్వు ఉంటావు. కాబట్టి విశ్వాసం కలిగి ఉండు. ఆనోకు విశ్వాసము కలిగి ఉన్నాడు, దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. అక్కడ మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి ఏమై ఉన్నాడంటే ఆనోకు ఇష్టుడై ఉన్నాడు. ఇష్టుడై చాలా ఇష్టపడ్డాడు ఆనోకు మీద. ఆనోకు కూడా దేవుని యొక్క విశ్వాసము కలిగి జీవించాడు. అందుకే రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవునికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టంగా నువ్వు జీవించు. దేవుడు మెచ్చుకునే మనిషి వలె నువ్వు ఉండు. ఓ విశ్వాసి, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించు. దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించు. అలాగ నువ్వు ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఎంతగానో ఇష్టపడతాడు, నీ యందు తన ఆత్మను ఉంచుతాడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనపడలేదు, ఈ భూమి మీద కనపడలేదు. ఎక్కడ పోయినాడు అనుకని పుడుకుతున్నారు. దేవుడు తీసుకొని వెళ్ళాడండి. ఈ భూమి మీద అతడు కనపడలేదు. బతుకున్న వ్యక్తి బతుకున్నట్టు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. నీవు కూడా విశ్వాసం కలిగి ఉన్నట్టయితే ఇటు భాగ్యాన్ని నువ్వు పొందుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవాను నమ్మువాడు ధనుడని బైబిల్ రాయబడినది. ఒకవేళ నువ్వు బతుకున్న ధనుడే, మరణించినను దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. ఒకవేళ నువ్వు బతుకున్న దేవుని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 3 విషయాలు మనం విన్నాం. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. 1. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవునికి ఇష్టమైన వాడని సాక్ష్యం పొందాను. 2. మూడోది జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవుడు అతన్ని కొనిపోవును కనుక అతడు కనపడలేదు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.